గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీసును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 3 నెలల్లోనే 4 కొత్త సర్వీసులు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. అక్టోబర్ 27 విశాఖ ఢిల్లీకి సర్వీసు ప్రారంభించనున్నట్లు తెలిపారు. షార్జాకు ప్రస్తుతం సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు. దుబాయ్, సింగపూర్కు విస్తరించనున్నట్లు చెప్పారు. దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్కి ముందుగా చాలా మంది వస్తారు. తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి, నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ఏ ఎయిర్పోర్ట్ గురించి కూడా 4 కనెక్షన్లు మొదలై ఉండవు. అది కేవలం మన విజయవాడ నుంచే మొదలైందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వచ్చే నెల మరొక కనెక్షన్ కూడా విజయవాడ నుంచి విశాఖపట్నంకి మరొకటి మనం స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఒక కొత్త కనెక్షన్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈ అన్నిటికీ మించి విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం పెంచాలి. ప్రస్తుతం షార్జాకి వారానికి 2 ఫ్లైట్లు మనం నడిపిస్తున్నాం. ఆ 2 ఫ్లైట్లతో పాటు దుబాయ్కి కానీ సింగపూర్కి కానీ ఇక్కడ నుంచి కనెక్షన్ ఇస్తే కేవలం విజయవాడ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 జిల్లాలకి కూడా అది ఎంతో మందికి ఉపయోగపడే విధంగా, లక్షల మందికి ఉపయోగపడే విధంగా కనెక్టివిటీ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క విషయం మీద చాలా దృష్టి పెట్టడం జరుగుతుంది. అంటే ఇతర దేశాలతో పాటు కూడా అగ్రిమెంట్స్ చేసుకొని స్టార్ట్ చేయాలి. కాబట్టి మనం అంత తొందరగా స్టార్ట్ చేయలేకపోయినా సరే ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను, వీలైనంత త్వరగా విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను.